వాస్తవానికి తెలంగాణ ప్రజలే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఎల్కతుర్తి వైపు బీఆర్ఎస్ సభ వైపు కేసీఆర్ వైపు ఈరోజు చూస్తున్నారు. ప్రత్యేకించి ఒక మాటలు చెప్పానంటే గత 15-16 నెలల నుంచి దగాబడ్డటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ గారు వైపు చూస్తున్నారు. కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినాలని చెప్పి మరి ఎంతో ఉత్సాహంగా 25 ఏళ్ల యువకుడు ఏ తీరుగైతే ఉత్సాహంతో ఉరకలేస్తాడో బీఆర్ఎస్ పార్టీ కూడా స్థాపించి 25 ఏళ్ళు అయింది కాబట్టి అంత ఉత్సాహం మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో ఉన్నది. గత 15-20 రోజుల నుంచి ఇక్కడ మా జిల్లా పార్టీ నాయకత్వం అంతా కూడా స్థానిక మాజీ శాసనసభ్యులు సతీష్ అన్న పర్యవేక్షణలో మరి మా జిల్లా పార్టీ అంతా కూడా ఉమ్మడిగా ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భంలో స్థల సేకరణ కోసం వచ్చిన నాటి నుండి నేటి వరకు స్థానిక రైతాంగం కానీ స్థల యజమానులందరూ కూడా ఉత్సాహంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ సభాస్థలిలో మరి ఈ సభాస్థలికి మేము సహకరిస్తాం, స్వచ్ఛందంగా మరి ముందుకు రావడం జరిగిన విషయాన్ని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కనీ విని ఎరగని రీతిలో ఇంత పెద్ద భారీ బహిరంగ సభ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఏ పార్టీ నిర్వహించదని మేము భావిస్తున్నాం. మా అంచనాలకు మించి లక్షలాదిగా మరి ప్రజానీకం వచ్చే పరిస్థితులు ఉన్నారు. ఇప్పటికే 1268 ఎకరాల స్థల సేకరణ జరిగితే పక్కన ఇంకా 300 ఎకరాల స్థలాన్ని యజమానులు కూడా మా పొలాల పనులు అయిపోయినాయి మరి ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు మైన్యూట్గా మెటిక్యులస్గా మరి స్టేజ్ పనులు కానీ అదేవిధంగా వస్తున్నటువంటి ప్రజానీకాన్ని వేసవిని దృష్టిలో పెట్టుకొని మరి చల్లటి మజ్జిగ ప్యాకెట్లతో పాటు చల్లటి నీళ్ళు అందియాలని చెప్పి మరి వారు ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ పార్టీ వాలంటీర్స్ మరి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేలాది వాహనాలతోని అది బస్సు కానీ ట్రాక్టర్లు కానీ డీసీఎంలు కానీ కార్లు కానీ ద్విచక్ర వాహనాలతో కూడా యువకులు ముందుకు వచ్చేదానికి ఈ సభకు వచ్చేదానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా వాహనాలను ట్రాఫికింగ్ రెగ్యులరైజ్ చేసేదానికి కూడా కేసీఆర్ గారి ఆదేశం మేరకు స్వచ్ఛందంగా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను రిటైర్డ్ పోలీస్ అధికారులు వారి సహకారంతో వారి సౌజన్యంతో వారు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎక్స్ సర్వీస్ మెన్ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ పార్టీకి ఈ సభకు మేము చేయూతనిస్తామని చెప్పి గత 2 రోజుల నుంచి కూడా సుమారు 2000 బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ట్రాఫిక్ రెగ్యులరైజేషన్లు కూడా స్వచ్ఛందంగా చూసుకుంటాను మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే కాకుండా ఫస్ట్ ఎయిడ్ కూడా మా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి డాక్టర్స్ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇంకొక 5-6 రోజులు మిగిలింది. అనుకున్న ఏర్పాట్లకు ఒక రోజు ముందే 1-2 రోజుల ముందే అన్ని ఏర్పాట్లు చేసేదానికి మా కమిటీ అంతా కూడా సిద్ధంగా ఉన్నది. మరి ఇంకా మరిన్ని విషయాలు ఇప్పుడు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడతారు.